నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం ఇచ్చిన 85 రోజుల సమయం చాలదని మరో 3 నెలలు అదనపు సమయం ఇవ్వాలని కోరుతూ గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఏఓ ప్రసాద్కి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. గూడూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డిఎన్ఎస్ఎఫ్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేష్ మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష క్వాలిఫై అయిన అభ్యర్థులు ప్రిపరేషన్ కోసం కేవలం 85 రోజులే ఇచ్చారని, 7 పేపర్లు ప్రిపేర్ కావడానికి ఈ సమయం చాలదని, మెయిన్స్ పరీక్షకు మరో 3 నెలలు అదనపు సమయం పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి ననిమేల సతీష్, పట్టణ నాయకులు లల్లు యాదవ్, పువ్వల సుమంత్ నాయుడు, సాయి తేజ, నజీర్, దావూద్, కోట శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఏపీపీఎస్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ పరీక్షల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరిగింది. తర్వాత జరగబోయే ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామ్స్కి ప్రభుత్వం వారు ఇచ్చిన గడువు ఏదైతే 84 రోజులు మాత్రమే ఇచ్చారు, ఈ గడువుని పెంచాలని చెప్పి మా టీఎన్ఎస్ఎఫ్ తరఫున మేము ఈరోజు గూడూరు సబ్ కలెక్టర్ గారికి అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ 4 సంవత్సరాలు గమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్నికలు దగ్గరికి వస్తున్న సమయంలో ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేసి హుటాహుటిన నోటిఫికేషన్ విడుదల చేసి ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ రాగానే ప్రిలిమినరీ సెలెక్ట్ అయిన విద్యార్థులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మెయిన్స్ రాసుకునే దానికి కేవలం ఈ యొక్క సమయాన్ని ఇవ్వడం చాలా దారుణమైన విషయం. దయచేసి ఈ యొక్క సమయాన్ని మీరు 84 రోజులు మాత్రం ఇచ్చారు, దీన్ని దయచేసి ఇంకొక 3 నెలలు పెంచాలని చెప్పి మా తరఫున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అలా చేయని పక్షంలో నిరుద్యోగులు అలాగే విద్యార్థి సంఘాలతో అందరితో కలిసి ఏపీపీఎస్సీ కలెక్టరేట్ కానీ అలాగే అసెంబ్లీ కానీ ముట్టడించేదానికి మేము పూనుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా రాజమండ్రి ట్రైన్ మేనేజర్స్ టీం నిలవగా, ద్వితీయ స్థానంలో గూడూరు ఆర్పీఎఫ్ టీం నిలిచిందని గూడూరు రైల్వే జంక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ బోర్డు టోర్నమెంట్ పోటీలు ఆదివారం ముగిశాయి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ గూడూరు బ్రాంచ్ ఆధ్వర్యంలో విజయవాడ డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఈ నెల 20వ తేదీ నుండి నిర్వహించారు. ఆదివారం స్టేడియంలో విజేతలకు మొమెంటోలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు రైల్వే జంక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసిందని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది, పట్టణానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, అదేవిధంగా ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మర్రి రాఘవయ్య గారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున విజయవాడ డివిజన్లో గూడూరు బ్రాంచ్ తరఫున మేము విజయవాడ డివిజన్ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ తరఫున ఈరోజు క్రికెట్ టోర్నమెంటు గత మండే 20వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు 7 రోజుల పాటు మొత్తం 22 టీములతో 300 మంది ఎంప్లాయీస్తో ఈరోజు మేము ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్కి ప్రతి ఒక్క ఎంప్లాయీ రాజమండ్రి నుంచి, అదేవిధంగా ఏలూరు నుంచి, గుడివాడ నుంచి, విజయవాడ, తెనాలి, పిట్రాగుంట, ఒంగోలు అన్ని సెక్షన్ల నుంచి ఇక్కడికి వచ్చి క్రీడాకారులు ఎంతో క్రీడా స్ఫూర్తితో మాకు 7 రోజుల పాటు ఈ క్రీడలు జరగడం జరిగింది. ప్రతి ఒక్క క్రీడాకారుడు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా తమ యొక్క ప్రతిభని కనపరచడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ప్రతి మ్యాచ్కి ఒకరోజు ఏ రోజులో ఏ మ్యాచ్లో ఎవరు గెలిస్తే ఆ మ్యాచ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మేము మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి విన్నర్స్కి ఒక కప్పు, అదేవిధంగా ఈరోజు విజయ్ కుమార్ అనేటువంటి బత్తిన విజయ్ కుమార్ అనేటువంటి వైఎస్ఆర్సీపీ 15,000 రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రన్నర్స్కి 10,000 రూపాయల అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ తరఫున మా యొక్క నాగరాజు గారి నాయకత్వంలో గూడూరు బ్రాంచి ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఈసారి 22 టీంలు, నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ టీములతో మేము ఈ గూడూరు బ్రాంచ్ని ఇంకా దినదినాభివృద్ధి చేస్తూ తమకు రావాల్సిన 2 నెలల జీతాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, అప్పులు చేసుకుని జీవనం సాగిస్తున్నామని రేషన్ సరుకుల పంపిణీ వాహనాల యజమానులు గూడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రేషన్ సరుకుల పంపిణీ వాహనాల యజమానులు నిరసన కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఆపరేటర్ నవీన్ మాట్లాడుతూ రేషన్ సరుకులు సరఫరా చేస్తున్న 2 నెలల నుండి మాకు రావాల్సిన నగదు రావడం లేదని, డ్రైవర్లు, కూలీలు, హమాలీలకు అప్పులు చేసి కూలీలు ఇస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన నగదును విడుదల చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మీరయ్య, మల్లి, మణికంఠ, గీతాకృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు. గూడూరు మరియు రూరల్ సంబంధించిన అందరు ఎండి ఆపరేటర్లకి గత 2 నెలలుగా జీత సమస్యలు ఉన్నందువల్ల ఈరోజు మేము అందరం కలిసి మరి ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి మా వినతి పత్రం అందించాము. మా సమస్యలు ఏంటంటే మాది అంతా లేబర్తో కూడుకున్న పనులు, దీనికి రోజు డబ్బులు కావాలా. 2 నెలల నుంచి డబ్బులు లేనందువల్ల మేము దీన్ని చేయలేకపోతున్నాం. దీన్ని మా పై అధికారులు దీన్ని వెంటనే స్పందించి మా సమస్యలని తీర్చమని కోరుకుంటున్నాం. అర్బన్ రూరల్ సంబంధించి ఎంబ్రాయిడరీ ఆపరేటరు మేము గత 3 సంవత్సరాల నుంచి రేషన్ పంపిణీ వాహనం నిర్వహిస్తున్నాము. మేము చేసే పని 1వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా మాకు పని ఉంటుంది. కాబట్టి 17 రోజులకి మాకు డైలీ రోజు వారి కూలీ మేము తీసుకోవాలి. మేము అందరికీ హమ్మాలీస్కి కానీ, లోపల హెల్పర్లు కానీ, డ్రైవర్ పెట్టుకున్న డ్రైవర్లకి ఇలాగ వేసుకునే బండ్లు ప్రతి దానికి మేము ఇచ్చుకోవాలి డబ్బులు. కాబట్టి మాకు గత 2 నెలల నుంచి సరిగ్గా అకౌంట్లోకి జమ కావట్లేదు మా డబ్బులు. ఇది ఎప్పుడు చూసినా కూడా మైనస్ బ్యాలెన్స్ పెట్టేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము పై అధికారులు చెప్పాము. పై అధికారులు చెప్తే వాళ్ళు ఏమన్నారంటే మేము పై దృష్టికి తీసుకెళ్తాము, డిఎస్ఓ గారి దగ్గరికి, అందరి దగ్గరికి తీసుకెళ్తాము. కాబట్టి మేము దీన్ని వచ్చే నెల ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రేషన్ పంపిణీ వాహనాలు తీసుకొని ఇంటింటికి చేయకూడదని కోరుకుంటున్నాము. కాబట్టి పైన మాకు సంబంధించి అసోసియేషన్ విజయవాడ, తిరుపతి వాళ్ళు కూడా దీనికి సంబంధించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానానికి ప్రభుత్వం నూతనంగా నియమించబడిన పాలక మండలి సభ్యులచే ఈవో నవీన్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మవారి దేవస్థానం పాలక మండలికి ప్రభుత్వం 9 మంది సభ్యులను నియమించింది. సభ్యులు దేవస్థానం వద్ద అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఈవో నవీన్ కుమార్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. సిద్ధారెడ్డి, ఇంద్రసేనమ్మను సభ్యులు ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకున్నారు. అర్చకులు ఆశీర్వాదాలు అందించారు. ఈవో నవీన్ కుమార్ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈవో మాట్లాడుతూ దేవాదాయ శాఖ నియమించబడిన నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించామని, సభ్యులందరూ ఇంద్రసేనమ్మ చైర్మన్గా ఎన్నుకున్నారని తెలిపారు. అమ్మవారి దేవస్థానములకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా విధులను కూర్చిన 1987 సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమములను ఏదేది కానీ నాకు ధర్మకర్త పదవీ బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు తప్ప తెలుపక రహస్యముగా ఉంచుదనని దేవుని సాక్షిగా మనస్సాక్షిగా
తిరుపతి జిల్లా చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి సంస్థ విధులను కూర్చిన 1987 సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగల దానిని నిర్వహించటకు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ పరోక్షములు కానీ ఈరోజు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి నూతనంగా నియామకం చేయడం జరిగింది. కమిషన్ వారి యొక్క ఆదేశాల ప్రకారం 9 మంది సభ్యుల చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వారందరూ కలిసి కూడా ఏకగ్రీవంగా శ్రీమతి సిద్ధారెడ్డి ఇంద్రసేనారెడ్డి గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో శాశ్వతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని గూడూరు క్లబ్ అధ్యక్షులు ధనంజయ రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగుల భరోసా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ వెస్ట్ దివ్యాంగుల భరోసా కార్యక్రమంలో 16 మంది దివ్యాంగులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు ధనంజయ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ వెస్ట్ పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద ప్రతి నెల ఎంపిక చేసిన దివ్యాంగులకు వృద్ధులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని, నేటి కార్యక్రమానికి దాతగా దశరథ రామిరెడ్డి సహకారం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి శ్రీనివాసులు, వాసు గౌడ్, హరి, సేగు శ్రీనివాసులు, ప్రశాంత్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కుంతలమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు దివ్యాంగులకు 16 మందికి పల్సర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి మా రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన మెయిన్ క్లబ్లో కూడా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మా రోటరీ క్లబ్ కూడా ప్రోగ్రామ్ ఏమైనా అని అడిగినప్పుడు అలా ఇస్తానని చెప్పడం జరిగింది. ఆయన ఏంటంటే సర్వీస్ చేయడం చాలా ఇష్టం. ఆయనకు కూడా ఎప్పుడు సర్వీస్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈరోజు మన 16 మంది దివ్యాంగులకి పల్సర్లు ఇవ్వడం చాలా సంతోష విషయం. అదేవిధంగా మా రోటరీ క్లబ్ ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా సర్వీస్ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఆయన మంచి సేవాభావం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన రొటేరియన్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మెయిన్ క్లబ్ గూడూరు మెయిన్ క్లబ్ రొటేరియన్ ధనంజయ రెడ్డి గారు చాలా సేవాభావం కలిగింది. మా క్లబ్ వెస్ట్ క్లబ్ తరఫున ఒక ప్రోగ్రామ్ ఇవ్వన్నా అంటే ఇమీడియట్గా ఆయన ఏమి ఆలోచించకుండా వాళ్ళ వదిన గారు మన రొటేరియన్ శ్రీకాంత్ రెడ్డి గారి మదరు ఆమె జ్ఞాపకార్థం ఒక ప్రోగ్రామ్ ఇస్తానయ్యా అని ధనంజయ రెడ్డి గారికి ఒక మాట ఇచ్చాడు. ఇచ్చిన ప్రకారం ఈరోజు 16 మందికి నెలవారీ పలసరుకులు వాళ్ళకి సంతృప్తిగా ఆయన ఇస్తున్నారు. బయటకి ఏంటంటే ఆయన లేరు, ఒక వేరే కార్యక్రమానికి సూళ్ళూరుపేట వెళ్ళారు. సో ఆయన తరఫున ఇది పంపించారు కాబట్టి ప్రతి నెల తప్పకుండా ఈ నెల కూడా మిస్ కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని రోటరీ వెస్ట్ అధ్యక్షుడు జరుపుతున్నారు. ముఖ్యంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే రోటరీ క్లబ్ అంటేనే ఒక సేవా సంస్థ. మామూలుగా ఈ యొక్క సంస్థల ద్వారా బయట డోనర్స్ గురించి ఇటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితుల్లో మన అధ్యక్షుడు బయట మనం ఎవరిని కూడా అడగకూడదు,
మన రోడ్డులో ఉన్నటువంటి సభ్యులే ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన రోటరీ 22-23 రోటరీ ఇయర్ సందర్భంగా ధనంజయ రెడ్డి ప్రెసిడెంట్ అయిన తర్వాత రోటరీ వెస్ట్ ఈజ్ ద బెస్ట్ ఫర్ హ్యుమానిటీ అనే కాన్సెప్ట్తో ఈ పలసరుకుల పంపిణీ కార్యక్రమాన్ని 9వ తేదీ 27వ తేదీ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. దీని వెనుక దాతల సహకారం, అధ్యక్షుల వారి కృషి ఎంతో ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక ప్రాధాన్యత ఉన్నది. మా సీనియర్ రొటేరియన్ మాకందరికీ మార్గదర్శకులు దశన్న ఆయన ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. దానికి కూడా ఒక విశిష్టత ఉంది. దాదాపుగా ఈరోజు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలు వారి బిడ్డలు చేస్తూ ఉంటారు. సహజంగా ఈరోజు వాళ్ళ వదిన బుసారెడ్డి కుంతలమ్మ ఒక చారిటబుల్ ట్రస్ట్ ఆల్రెడీ మనకి ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి శ్రీకాంత్ ద్వారా. వాళ్ళ వదిన గారి తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా భాగ్యంగా భావిస్తున్నాం. గూడూరు పట్టణంలోని నరసింగారావుపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సీలింగ్ ఫ్యాన్లు మరియు వంట సామాగ్రి అందజేశారు. దాత మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అంగన్వాడీ కేంద్రానికి వంట సామాగ్రి కావాలని కోరినందున మా వంతుగా అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్, శ్రీనివాసులు, సురేందర్ రెడ్డి, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. టౌన్లోని నరసింహరావుపేట సెంటర్ కిందకి వస్తుంది. మన ఎస్ఐ ట్యాక్స్ పక్క సందులో అంగన్వాడీ కేంద్రానికి ఈ మధ్యకాలంలోనే మనం ఒక ఫ్రిడ్జ్ కూడా ఇవ్వటం జరిగింది. చాలా చక్కగా దాన్ని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మా సిస్టరు కోరిక మేరకు మా పనక మల్లికార్జున రెడ్డి గారి కోరిన తర్వాత మీకు ఏదైనా అవసరాలు ఉంటాయని ఆయన ఆమెని అడగటం, తర్వాత వెంటనే నాకు ఫోన్ చేయటం, అలా ఖచ్చితంగా ఇద్దామన్నా ఇట్లా అంటే ఖచ్చితంగా ఇద్దాం మళ్ళీ అని నేను చెప్పటం. వాళ్ళకి 2 ఫ్యాన్లు, అదేవిధంగా వంట చేసుకునే దానికి కొన్ని పాత్రలు అడిగారు. ఆ పాత్రలు కూడా తీసేయటం జరిగింది. పిల్లలకి ఏదైనా ఒక చిన్న స్నాక్స్ ఇద్దామని అంటే నేను ఇంకా ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ తెస్తాను అనుకున్నా. ఆయన 117 రూపాయలు ఒక్కొక్క బిస్కెట్ పెద్ద ప్యాకెట్ ఒక్కొక్క పిల్లవాడికి ఇవ్వాలని తేవటం. మా మళ్ళీ అంత ఘనంగా ఉంటాడో వస్తువులు కూడా అంత ఘనంగా ఉన్నాయి. మా మళ్ళీకి మరోమారి ప్రత్యేక వీళ్ళకి కావాల్సినటువంటి ఏదో చిరు సహాయము 2 సీలింగ్ ఫ్యాన్లు, వాళ్ళకి వంటకు కావాల్సిన పాత్రలు ఇవి సమకూర్చడం జరిగింది. అది మా కడివేడి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థ తరఫున వచ్చిన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన అంగన్వాడీ టీచర్స్కి, సూపరింటెండెంట్స్ గారికి, స్థానిక కౌన్సిలర్ అయిన మా అక్క, మిగతా వాళ్ళందరికీ. రెండవది పిల్లలకి తొలి బడి అంగన్వాడీ, తొలి విద్యార్థికి గురువు అంగన్వాడీ టీచర్. వాళ్ళు లైఫ్ లాంగ్ ఎంత పెద్ద అయినప్పటికీ, ఈ రోజుకి నాకు 55 సంవత్సరాలు ఉన్నప్పటికీ నేను బాలవాడీలో కోటలో చదివాను. ఈరోజు ఆ టీచర్ యొక్క జ్ఞాపకాలు, ఆ స్కూల్లో పిల్లల యొక్క జ్ఞాపకాలు, అక్కడ వాళ్ళ ప్లాస్టిక్ గ్లాసులు ఆ రోజు ఇచ్చిన పాలు, ఆ స్మెల్ ఈ రోజుకి కూడా నాకు గుర్తుంటుంది. ఆడ చెక్క గుర్రబండిలతో దాని మీద ఇక ఉయ్యాలలాగా ఆడడం, ఇలాంటివన్నీ ప్రతి ఒక్క ఇక్కడ ఈ పిల్లలు వాళ్ళ జీవితంలో తుది శాశ్వత వదిలే చివరి శాశ్వత వదిలేదాకా కూడా గుర్తుపెట్టుకునే బడి ఇలాంటి బడి ఇది. కాబట్టి తల్లి తర్వాత తల్లి ఇక్కడ టీచర్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నరసింహరావుపేట 2 టౌన్లో ఎస్ఆర్ఎస్ సెంటర్ పిఎస్ఆర్ పేట పొట్టి శ్రీరాములో మీ ఎఫ్సిబా మేడము, తులసి టీచరు వీళ్ళిద్దరూ మాకు ఫ్యాన్లు సహాయం కావాలని చెప్పారు. మేము మా భర్త అయినటువంటి స్నేహితుడు మల్లికార్జున రెడ్డి గారిని అడిగాము. ఇట్లని నోట్లో మాట ఉండగానే ఇస్తామన్నా ఏం లేదు అని చెప్పారు. కానీ ఫస్ట్ ఒక ఫ్యాన్ అనేటప్పటికీ మళ్ళీ లేదంటే మేము ఒక ఫ్యాన్ అని చెప్పాము, మర్చిపోయాము. 2 ఫ్యాన్లు కావాలి కాబట్టి వంట పాత్రలు కావాలని చెప్పేటప్పటికి మీ ప్రగతి సేవా సంస్థ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో చూస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒకటి చాలా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఈ సేవలు అందిస్తున్నారు. ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన శ్రీరూప మేడం గారికి, సూపర్వైజర్ మేడం గారికి,
ఇక్కడ ఉన్న టీచర్స్కి అందరికీ మీరు ఈ ప్రగతి సేవా సంస్థ ద్వారా కొనక మల్లికార్జున రెడ్డి గారికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మా అంగన్వాడీ అంటే సార్ చాలా బాగా చెప్పారు, సురేంద్ర సార్. నిజంగా అంగన్వాడీ అంటే తల్లి బడి నుంచి డైరెక్ట్గా మా దగ్గరకు వస్తుంది. 3 సంవత్సరాలు తల్లి బడిలో ఉంటుంది, 3 నుంచి మా దగ్గరే ఉంటారు 6 సంవత్సరాల వరకు కూడాను. ఇక్కడే వాళ్ళు మంచి బుద్ధులు కానీ అక్షరాలు రాయించడం, సంసిద్ధత కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ నేర్చుకొని ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తారు. ఇది తొలి అమ్మఒడి లాంటిదే ఇది కూడా. కాబట్టి ఇక్కడ పిల్లలకి అందరికీ కూడాను ఇంత సేవాభావంతో పిల్లలకి ఎండాకాలం చాలా అవసరమైంది. ఫ్యాను 1 కాదు 2 ఫ్యాన్లు ఇచ్చారు. మీ అందరికీ కూడా వంట సామాగ్రి అలాగే పిల్లలకి బిస్కెట్స్ అన్నీ కూడా పంచే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇవన్నీ అందజేసిన మన కొనక మల్లికార్జున రెడ్డి గారికి మా ఐసిడిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గతంలో కూడాను మన అంగన్వాడీకి వచ్చే పిల్లల్ని దృష్టి పెట్టుకొని ప్రగతి సేవా సంస్థ వారు ఫ్రిడ్జ్ దానం చేస్తున్నారు. అలాగే రాబోయే వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీలింగ్ ఫ్యాన్స్ కూడా ఈరోజు మనకి డొనేట్ చేశారు. అంటే పేద పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మంచి మంచి కార్యక్రమాలు మా అంగన్వాడీ ద్వారా చేస్తున్నందుకు మా ఐసిడిఎస్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ముందు కూడాను ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మా అంగన్వాడీలో ఉండే పిల్లలకి మీ సహాయ సహకారాలు మేము అడిగిన దాతలు ఎవ్వరు కూడా మాకు లేదు అని చెప్పడం లేదు, మాకు అందరూ ఇస్తున్నారు. మరి ప్రగతి సేవా సంస్థ తరఫున మాకు ఇది 2వ గిఫ్ట్. ఫస్ట్ మాకు ఫ్రిడ్జ్ ఇచ్చారు, ఇది 2వది. మల్లికార్జున గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. కాబట్టి ఇట్లాంటివి మా అంగన్వాడీ కేంద్రం ఇంకా అవసరమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. మేము అడిగినప్పుడు మమ్మల్ని కాదనకుండా మాకు ఇవ్వాలని కూడా మేము ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఇవి హైపర్ టీవీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో